హలో ఎవ్రీవన్. ఇవాళైతే మనకు మునగాకు కారపొడి అయితే ఆర్డర్ అయితే వచ్చిందండి. దానికోసం అయితే ఫ్రెష్ మునగాకు అయితే తీసుకొచ్చాం. దీంట్లో ఈ మునగాకులో అయితే కనుక ఓన్లీ ఆకులు మాత్రమే తీసుకోవాలి. దీనికి కాళ్ళు ఉన్నాయి కదా, ఇవన్నీ సపరేట్ చేసి పక్కన పెట్టేసి ఇలా మునగాకు మాత్రం సపరేట్గా తీసుకుంటున్నాం. అలాంటి మంచిది మాత్రమే వేస్తామన్నమాట. ఫ్రెష్లే వేస్తున్నాం. ఇవాళ ఆర్డర్ వచ్చిందనమాట, అందుకే ఫ్రెష్గా పెడదామని చెప్పేసి చేస్తున్నాం. ఇదైతే మొత్తం కూడా క్లీన్ చేసేసామండి. దీనిలో ఉన్న వేస్టేజ్ అంటే ఇదిగోండి, ఈ వేస్టేజ్ అంతా కూడా తీసేసాం. ఇంత వేస్టేజ్ వచ్చాయి. ఈ కొమ్మలు అలాగే చిన్న చిన్నగా ఉన్నది కదా, సో ఇట్లాంటిది మొత్తం కూడా క్లీన్ చేసాము. క్లీన్ చేయగా కింద వచ్చింది. అదేంటి డెడ్ లీవ్స్ అని అలాగే కాడుగు అన్నీ తీసేసానమాట. దీన్ని అయితే ఫస్ట్ ఇప్పుడు వాష్ చేస్తున్నాం. దీంట్లో చెత్త అది ఉంటుంది కదా, లైక్ మట్టి మొత్తం పోయేటట్టుగా వాష్ చేస్తున్నాను నేను. ఇట్లా ఒక 2-3 టైమ్స్ ఇలా వాష్ చేస్తూ ఉన్నానండి. దుమ్ము ఏమైనా ఉంటే కనుక మొత్తం కూడా పోతుంది. ఆల్రెడీ 2-3 టైమ్స్ అయితే వాష్ చేశారండి, మట్టి గట్ట లేకుండాని. మళ్ళీ ఇంకొకసారి వాష్ చేసేసి ఇప్పుడైతే ఆరబెట్టేస్తాను మంచిగాని. బాగా ఆరిపోయిన తర్వాత మనం మునగాకు కారపొడి అయితే ప్రిపేర్ చేసుకోవాలి. కడిగిన మునగాకునైతే ఇట్లా ఆరబెడుతున్నానండి మొత్తం అంతా కూడా. లైక్ ఇదంతా కూడా ఆరిపోయిన తర్వాత బాగాని మనం మునగాకు కారపొడి అయితే ప్రిపేర్ చేసుకుందాం. నీట్గా కడిగి ఆరబెట్టాం కదండి మునగాకు. బాగా అరిగిన తర్వాత దాంట్లో కొన్ని ఇంగ్రీడియంట్స్ వేసి ఇలా మునగాకు కారపొడి అయితే చేసేసాను మొత్తం కూడా. నెక్స్ట్ ఈ కారపొడి అయితే కనుక మా కస్టమర్కి డెలివరీ చేసేసాను ప్యాక్ చేసి. అండ్ మీకు కూడా మా కారపొడులు అంటే లైక్ అన్నంలో కలుపుకునే కారపొడులు, అలాగే పికిల్స్, నాన్ వెజ్ పికిల్స్, వెజ్ పికిల్స్ కావాలంటే కనుక మా ఆల్ సీజన్ పికిల్స్లో అయితే ఆర్డర్ పెట్టుకోండి. స్క్రీన్పై అయితే మా వాట్సాప్ నెంబర్ ఉంది, దానికి కాలర్ మెసేజ్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.